మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు అడుగంటింది. నీటి నిల్వలు పూర్తిగా తగ్గి డెడ్ స్టోరేజీకి చేరింది. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేస్తే తప్ప తాగునీటి కష్టాలు తీరేలా లేవు. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి అహ్మద్ పాషా అందిస్తారు. పాలమూరు జిల్లా వరప్రదాయని తెలంగాణలోని కృష్ణానదిపై తొలి ప్రాజెక్టు జూరాల పూర్తిగా అడుగంటిపోయి డెడ్ స్టోరేజీకి చేరింది. 9.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి జూరాలలో ప్రస్తుతం 2.5 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇందులో 1.5 టీఎంసీల మేర సిల్టే పేరుకపోయింది. వాడుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి నీటి శాతం సగమే అని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషను. పూర్తిగా ఈ వేసవికి ముందే జూరాలలో నీటి నిల్వలు క్రమంగా తగ్గిపోయాయి. మరోపక్క ఆయకట్టుకి చివరి దశ వరకు కూడా నీరు ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ నెలకొనడంతో రైతాంగము ఇప్పటికే 2 పర్యాయాలు జూరాల ప్రాజెక్టు వద్ద ఆందోళన చేపట్టినటువంటి సిచ్యువేషను. ఇక జూరాలలో నీటి నిల్వలు తగ్గుతుండటంతో ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టినటువంటి జిల్లా మంత్రి ఇతర ఎమ్మెల్యేలంతా కూడా కర్ణాటక ప్రభుత్వము అక్కడ ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రులని కలిసి 5 టీఎంసీలు నీరు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకి 4 టీఎంసీలు ఇచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వము నారాయణపూర్ నుంచి విడుదల చేసేందుకు ఒప్పుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే 1 టీఎంసీ నీటిని విడుదల చేశారు. మరో 3 టీఎంసీల నీటిని దశల వారీగా విడుదల చేయనున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే పలు దఫాలుగా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగము ఇక ప్రజాప్రతినిధులు కూడా కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నీటికి కష్టాలని అధిగమించాలంటే ఖచ్చితంగా 4 టీఎంసీలు నీటి విడుదల చేయాలని చెప్పేసి వారు కోరుతున్నటువంటి పరిస్థితి. ఇక మరోపక్క జూరాలపై ఆధారపడి ఉన్నటువంటి భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలు, కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకాల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లన్నీ కూడా పూర్తిగా అడిగంటున్నటువంటి సిచ్యువేషను. ఇక చివరి ఆయకట్టు పంటలు పొట్ట దశలో ఉన్నాయి, మాకు నీరు ఇస్తే మేము బయటపడతాము అని చెప్పేసి చేసిన విజ్ఞప్తి మేరకు 2 రోజుల క్రితం జూరాల నుంచి కాలువల ద్వారా నీటిని విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క జూరాలలో ఉన్నటువంటి ఈ నీటి నిల్వను ఈ వేసవి వరకు తాగునీరు అందించేందుకు భద్రపరిచినట్టుగా తెలుస్తూ ఉంది. దీనిపైన ఆధారపడి మిషన్ భగీరథ, రామన్పాడు మంచినీటి పథకాలు కొనసాగుతున్నాయి. సో మొత్తం మీద ఈ వేసవికి తాగునీటి కష్టాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక నారాయణపూర్ నుంచి వచ్చేటువంటి నీటిని భద్రపరుస్తాము, తాగునీటికి మాత్రమే వాడుకుంటామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. వీడియో సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, జూరాల నుంచి.